హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఫ్రాన్స్ తెచ్చుకున్నాం. ఇవి అయితే గోదావరి నుంచి ఫ్రెష్గా ఈత కొట్టు వస్తుంటే వాళ్ళు పట్టుకొని మాకు ఇచ్చారు, అమ్మారు. ఈరోజు అయితే మేము ఈ ఫ్రాన్స్తో కొత్త వెరైటీస్ చేసుకుంటాం. ఈ ఫ్రాన్స్ చాలా పెద్దగా ఉన్నాయి. అదిగోండి, చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అదిగోండి, అయ్యే బాబు ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ ఫ్రాన్స్ అయితే ఇప్పుడు మేము లూజ్ ఫ్రాన్స్ చేస్తాం. ఆ లూజ్ ఫ్రాన్స్ చూడండి, అందులో కారం అవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాక పక్కనే ఫ్రాన్స్ కర్రీ కూడా చేస్తాం. ఎల్లుల్లిపాయలు, ఇంకా ఏంటి ఆనియన్స్, పచ్చిమిరకాయలు, ఇంకా కొత్తిమీర, ఇక్కడేమో జింజర్ పేస్ట్ చేసుకున్నాం. చూడండి, దాని పక్కన చింతపండు రసం చేసుకుని అందులో వేస్తారు. ఇదిగోండి చూడండి, ఒక పక్కన కర్రీ, ఒక పక్కన లూజ్ ఫ్రాన్స్. దాని తర్వాత కరివేపాకు కూడా వేసుకొని చాలా మిక్సీ అందులో ముందు బటర్ కూడా వేసుకొని మళ్ళీ వేరే స్టవ్ మీద పెట్టుకొని చేసుకోవాలి. అందులో ఎల్లుల్లిపాయ చిన్న ముక్కలు కూడా వేసుకొని చేసుకోవాలి. అందులో కారం వేసాం, ఇప్పుడే కలపాలి. ఇప్పుడు మిక్సింగ్ బాగా మిక్సింగ్ అయ్యాక ఫ్రాన్స్ తీసి అందులో వేసేస్తే మన లూజ్ ఫ్రాన్స్ రెడీ. అందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, పైన కొత్తిమీర చల్లుకొని తినేయడమే. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇదైతే నాకు అసలు ఫ్రాన్స్ ఇష్టం ఉండదు, కానీ ఇది తిన్నాక ఫ్రాన్స్ ఫ్యాన్ అయిపోయాను నేనైతే. చాలా బాగుంటుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే రెస్టారెంట్లోనే వచ్చింది. రెస్టారెంట్లో కూడా ఇంత బాగా వచ్చి ఉండదు. ఇదైతే కొంచెం కూడా ఆయిల్ లేకుండా చేసాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకోండి జీడిపప్పు, ఇంకా మా డాడీ కూడా చాలా బాగుంది అన్నారు. దాని తర్వాత చాలా సూపర్గా వచ్చింది. దాని తర్వాత పులుసు కూడా తీసాం. అందులో కొంచెం బెండకాయలు అన్నీ వేసుకొని తీసాం. ఇంకో ఫ్రాన్స్ అందుకోండి, నోరు ఊరిపోయింది నాకు. పులుసు సూపర్ ఫ్రెండ్స్. అదిగోండి, మా అక్క చెప్పింది సూపర్. బాయ్.